నమస్తే లేడీస్ అండ్ జెంటల్మెన్, మీకు తెలుసా మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము? నాకు తెలుసు మామ, మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు తెలియదు అని చెప్పి. తెలియని విషయాలు తెలుసుకోవడానికి చింతించకు మామ, మీకు తెలియని విషయాలే కదా తెలియజేయడానికి మేమున్నాం ఇక్కడ. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో చూస్తున్నారు కదా, వెనకాల పింక్ కలర్ షర్ట్ లో ఉన్నది అజయ్ అన్న. మేమందరం ప్రేమతో అజయ్ బాయ్ అని పిలుస్తాం, ఎందుకంటే బాయ్ దగ్గర డబ్బు, బలం, తెలివి మూడు పుష్కలంగా ఉన్న ఉత్తమ పురుషుడు కాబట్టి. సో నా పక్కన ఉన్నది ఎవరో కాదు, శత్రువులని చెండాడే వీరుడు, స్వతంత్రాంశ యోధుడు, విక్టరీ వెంకటేష్. చూడడానికి అమాయకంగా కనిపించిన అమ్మాయిల మనసు దోచుకోవడంలో అంబానీ కంటే ధనవంతుడు. నా గురించి చెప్పుకోవడానికి అంతగా ఏమీ లేదు. ఈ అరుంధతి నక్షత్రం చూపిస్తున్న అందగాడిని నేను. ఎవరో మా ఊర్లో నాకు తెలియని ఒక అయ్యగారు నాకు ధనంజలిలో అని నామకరణం చేశాడు. అది పలకడానికి రాని ప్రజలు ధన అని పిలుస్తారు. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే శ్రీకృష్ణుడు జన్మించిన జన్మభూమిలో జన్మాష్టమి నాడు ఆ ప్రభు కృష్ణుని చూసి జన్మధన్యం చేసుకుందామని చెప్పి హ్యాబిట్స్ లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ కి వచ్చేసాం. చూస్తున్నారు కదా, ఇంత ఎండలో కూడా మాకు స్వాగతం చెప్పడానికి సాయి కిరణ్ సాక్షాత్తు సాయిబాబానే పంపించాడు. బయట ఎంత ఎండ కొడుతుంది కదా మామ, ఈ సమయంలో దర్శనం అవసరమా అంటే, రే మామ ఇస్కాన్ టెంపుల్ మనల్ని పిలుస్తుంది, మణిబంధం బహిముఖం, ఒక్కసారి కమిటీ అయితే నా మాట నేనే వినానని చెప్పి తీసుకుని వెళ్ళాడు. ఇలా చెప్పాడో లేదో ఎమ్మటే మాకు దారిలో ఒక పెద్ద ప్రమాదం ఎదురైంది. ప్రసాదం పెట్టుకొని ప్రమాదం అంటాడేంటే అని మీలాంటి సాధారణమైన మనుషులు అనుకుంటారు, కానీ మాలాంటి ఉత్తమ పురుషులకి ఇది చాలా పెద్ద ప్రమాదం. ఇలాంటి ఎన్ని ప్రమాదాలు ఎదురైనా దర్శనమే మా మొదటి ప్రాధాన్యత కాబట్టి అక్కడి నుంచి ముందుకు కదలేము. ఏం కదలేమో ఏమో, ప్రపంచం మొత్తం ఒక సైడ్ ఉన్నా ప్రాణం మాత్రం మొత్తం ప్రసాదం పైన ఉంది. చూస్తున్నారు కదా, ఇదే ఆలయానికి ముఖద్వారం. ఈ చిన్న వరుసను దాటేసామంటే లోపలికి వెళ్ళిపోవచ్చు. చాలా అంటే చాలా కష్టపడి లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం, కానీ అప్పటికే మా చుట్టూ సీక్రెట్ ఏజెంట్స్ నిండిపోయారు. అయితే మాకు తెలియకుండానే మా మార్వెట్టి మాకు సీక్రెట్ ఏజెంట్స్ ని ప్రొవైడ్ చేసింది, కానీ మేము వాళ్ళని కనిపెట్టేశాం. అన్నట్టు మేమేం చేస్తామో చెప్పలేదు కదా, అదొక పెద్ద సీక్రెట్, అందుకే అడగకూడదు. మామా, మీ ఇంట్లో భూమి పంచాయతీలున్నా, భార్యాభర్తల మధ్యలో గొడవలున్నా, ఆరోగ్య సమస్యలు, బిజినెస్లో లాస్ అవ్వడం, రమ్మీలో డబ్బులు పోగొట్టుకోవడం, పిల్లలు పెద్దల మాత్రం ఎదిరించడం, ఇలాంటి ఎన్ని సమస్యలున్నా దాన్ని మీరే పరిష్కరించుకోవాలి. మేము కష్టపడి ఇంత లైన్లో వెళ్తుండగా పక్క నుంచి స్పెషల్ దర్శనం అని చెప్పి పైసలు ఇచ్చి వెళ్తున్నా చూడు, అదొక్కటి నాకు నచ్చలేదు మామా. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. శ్రీకృష్ణుడు ఏ పని చేసినా అందులో అర్థము మరియు పరమార్థము ఉంటుంది. చూస్తున్నారు కదా మామ, మొత్తానికి మనకి దేవుని దర్శనం అయిపోయిందనమాట. మీలో సగం మందికి డౌట్ ఉండొచ్చు, ఎంత కష్టపడి ఎందుకు వెళ్ళాలని చెప్పి. కానీ నా సమాధానం ఏమిటంటే, కష్టం కాదు మామ, ఇది ఇష్టం. ఇష్టంతో చేసిన ఏ పని కష్టంగా ఉండదని చెప్పి ఆనాడు శ్రీకృష్ణుడు అర్జునుడితో భగవద్గీతలో చెప్పాడు. దేవుని దర్శనం అయిపోయినాక మాకు మొదలు వచ్చిన ప్రమాదాన్ని పరిష్కరించడానికని వెళ్ళాం. కానీ మా దురదృష్టం ఏంటంటే, ప్రసాదం వల్ల లైన్ పెద్దగా అవుతుందని చెప్పి కొంచెంసేపు పెట్టడం ఆపేశారు. చూస్తున్నారు కదా మామ, ప్రమాదం వస్తే పరిష్కరించడానికి ప్రయత్నించండి, పక్కకు తప్పుకోవడానికి చూస్తే మీకు కూడా ప్రసాదం దొరకదు. రివ్యూస్ చెప్పండి ఇద్దరు, ఎలా అనిపించింది? ఇస్కాన్ దర్శనం ఎలా అనిపించింది? ప్రసాదం కాదు, ఏం కావాలి నీకు? ఎలా అనిపించింది వెంకటేష్ గారు మీకు? పర్ఫెక్ట్, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. అమ్మ బాబాయ్, ఏమైంది? ఈడేనాడు ముందు ఫ్లూటు జింక ముందు డైలాగ్ చెప్పు ఒకసారి. ఏడా కూర్చుంటావురా?
అప్పటి మా ఫ్రెండ్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా వీలున్నప్పుడు ఈ ఇస్కాన్ టెంపుల్కి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.